హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి సముద్రం పీతలతో పీతల పులుసు చేయబోతున్నా. ముందు వీడియోలో చూసినట్లయితే గోదావరి పీతలతో చేసాం కదండి. ఈసారి సముద్రం పీతలతో కూడా టేస్ట్ చూద్దాం. పీతల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసి చూడండి, కొంచెం మొత్తం ఖాళీ చేస్తారంతే. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద దాకా పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. మీ దగ్గర కూడా ఇలాంటి కూర దాకా ఉంటే పీతల పులుసు దీంట్లో చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయల్లోనే రుచికి సరిపడగా ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. తర్వాత పులుసు కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దాము. ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మసాలా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా దీనిలోనే వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా పీతలకి బాగా పట్టేటట్టు కలుపుకుని ఇప్పుడు దీనిలోనే చాప్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ని వేసి ఒకసారి అంతా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. దీంతో పాటే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. కరివేపాకు వేయడం వల్ల దాని ఫ్లేవర్ అనేది పీతలకు మంచిగా పడుతుంది. ఒకసారి బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. మరొకసారి కలిపి మూత పెట్టి 15 మినిట్స్ కుక్ చేసుకోండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయండి. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసి ఒకసారి అంతా కలుపుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి కొత్తిమీరని చల్లుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, వేడివేడిగా పీతల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.